వెటిక భారత్ ను పాక్ మరింత రెచ్చగొడుతోంది. ఉరి ప్రాంతంపై పాక్ వరుస దాడులు చేస్తోంది. దీంతో ఎల్ఓసి దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల వెంబడి పాక్ బలగాలను పెంచుతోంది. ఫార్వర్డ్ ఏరియాలకు పాక్ ఆర్మీ చీఫ్ బలగాలను పంపిస్తోంది. ఇప్పటికే దీర్ఘ శ్రేణి క్షిపణులను పాక్ ప్రయోగిస్తోంది. మరోవైపు పాక్ గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ చెబుతోంది. భారత్ ను పాక్ మరింత రెచ్చగొడుతోంది. ఉరి ప్రాంతంపై పాక్ వరుస దాడులు చేస్తోంది. దీంతో ఎల్ఓసి దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల వెంబడి పాక్ బలగాలను పెంచుతోంది. ఫార్వర్డ్ ఏరియాలకు పాక్ ఆర్మీ చీఫ్ బలగాలను పంపిస్తోంది. ఇప్పటికే దీర్ఘ శ్రేణి క్షిపణులను పాక్ ప్రయోగిస్తోంది. మరోవైపు పాక్ గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ చెబుతోంది. బయటిక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాం, పాక్ ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలు చేపడుతూనే ఉంది. భారత్ ఎంత సంయమనంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎల్ఓసి దగ్గర కావచ్చు, లేదా ప్రజల నివాస స్థలాలపై కావచ్చు దాడులు చేస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో భారత్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చినప్పటికీ మరి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ముందు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా చెప్పొచ్చు. మనం ఉధృతమైనటువంటి పరిస్థితులు రోజు ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసేందుకు కుయుక్తులు పంతున్నామని చెప్పొచ్చు. ఏదైతే ఆ ప్రాంతాలు మార్చి ఒకసారి పంజాబ్ అంటే అమృత్సర్, చండీగఢ్ ఇలాంటి ప్రాంతాలు, మరోవైపు జమ్మూ ఇలాంటి ప్రాంతాల్లో, రాజస్థాన్, జమ్మూ ఇలాంటి ప్రాంతాల్లో అంటే మార్చుతూ అంటే ప్రదేశాలను మార్చుతూ వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో వాటిని గుర్తుంచి కొట్టేందుకే విఫలయత్నాలు చేస్తుంది. కానీ వారి కుటిల యత్నాలకు గట్టి గుణపాఠం భారత సైన్యం చెప్తున్న నేపథ్యంలో వారు దిక్కుతోచే స్థితిలో పోయినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు తాజాగా ఉరి అనేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి టార్గెట్గా పాక్ బలగాలు ఆ వైపు దూసుకొచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ నియంత్రణ రేఖ వంటి ఎల్ఓసి ఉన్నటువంటి ప్రాంతాల్లో బలగాలను ఇప్పటికే పెంచింది. ఆ ఫార్వర్డ్ ఏరియాలకు ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో సాయుధ బలగాల్ని పెద్ద ఎత్తున దించే ప్రయత్నం, పెద్ద సంఖ్యలో ఆ బలగాలు దించేటువంటి ప్రయత్నాలు కూడా పాక్ ఇంకా పాల్పడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పాకిస్తాన్ వాళ్ళ సైన్యం చేసేటువంటి ఆ కుయుక్తులను భారత సైన్యం పసిగడుతున్న నేపథ్యంలో అటు వాయుపరంగా కానీ ఇటు ఆర్మీ పరంగా ఎప్పటికప్పుడు వారి గట్టి బుద్ధి చెప్తుంది. మరోవైపు కూడా వాళ్ళు ఎలాంటి వ్యూహాలు రచించకపోతే అంశం ఇప్పటికే ఆర్మీ సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు భేటీ దానికి తగ్గట్టుగానే సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక స్థావరాలపై మెరుపు దాడులు భారత యుద్ధ విమానాలు చేసిన నేపథ్యంలో వారు ఎల్ఓసి వెంట అదేవిధంగా నియంత్రణ రేఖ వెంట బలగాలు పెంచే పనిలో నిమగ్నమైనట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మన ఆర్మీ బలగాలు కూడా అదే స్థాయిలో ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా ఇప్పటికే రెడీ అవుతుంది. మరోవైపు ఆత్మాహుతి డ్రోన్లతో పాటు ఆ యుద్ధ విమానాలు కూడా మన వైపు మన దేశం లోపలికి చొప్పించే ప్రయత్నం చేస్తున్నా కానీ ఆర్మీ బలగాలు మాత్రం వాటిని గాలిలోనే వాటికి తగిన గుణపాఠం చెప్తున్నాయి. ఇప్పటికే సుమారు 100 పైన క్షిపణులు 100 పైన ఆత్మాహుతి డ్రోన్లు ఇప్పటికే విధ్వంసం మన బలగాలు చేసే నేపథ్యంలో వారు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే మొత్తానికి ఇంత నష్టం జరుగుతున్న పాకిస్తాన్కి ఇంకా భారత్తో కయ్యాన్ని కాల్దువేటువంటి పరిస్థితి ఎన్నుకున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఆ దేశం అనుసరిస్తున్న విధానాలను ప్రపంచవ్యాప్తంగా కూడా వారికి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం భారత్ మాత్రం ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్రవాదుల టార్గెట్గానే
దాడులు చేస్తున్నా కానీ మన దేశంలో సివిలియన్స్ టార్గెట్గానే వారు కవింపు చర్య పాల్పడుతున్న దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి కుయుక్తులు పడినా కానీ ఎదుర్కోవడానికి భారత సైన్యం త్రివిధ దళాలు రెడీగా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దుర్గా. రైట్ రాజేందర్, ఇప్పటికే చూస్తూనే ఉన్నాము పాక్ వక్రబుద్ధి ఎప్పుడు చూపిస్తూనే ఉంటుంది. అలాగే భారత్ కూడా నైతిక విలువలకు కట్టుబడి వాళ్ళ సామాన్య ప్రజల మీద ఎటువంటి దాడులు చేయట్లేదు, ఉగ్రవాదుల మీద కానీ లేదా సైన్యం మీద కానీ మాత్రమే దాడులు చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా పాకిస్తాన్ రెచ్చగొడుతూనే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి భారత్ కూడా వారు ఏమైనా దాడులు మిసైల్స్ కానీ అలాంటివి ఎక్కువగా ప్రయోగించే అవకాశం ఉందా? ఇప్పటికే వాళ్ళకి గుణపాఠం చెప్పే దాంట్లో కూడా మన దేశం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎందుకంటే మన టార్గెట్ ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులని స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, హోంమంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ ఏదైతే భారత్లో ఉగ్రమూకలు చేసేటువంటి పరిస్థితులు, వారు చేసేటువంటి ఘటనలు మొత్తం కూడా ఆధారాలతో సహా ప్రపంచ దేశాల ముందు ఉంచే నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాద అంతానికి మనకు పూర్తిగా వెన్నంటి ఉన్నాయి. దాని లక్ష్యంగానే మనం వార్ టార్గెట్గానే దాడులు చేస్తున్నాం. ఇప్పటికే ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇలాంటి ప్రాంతాల్లో 21 ఉగ్రవాద శిబిరాలు వారి స్థావరాలను గుర్తించింది. వాటిలో ప్రధానంగా లష్కర్ తోయిబా, అదేవిధంగా జైషే మహమ్మద్ లాంటి సంస్థలు కీలకమైన నేపథ్యంలో టార్గెట్గానే వారికి సంబంధించిన 9 స్థావరాలను కూడా మొత్తం నేలమట్టం చేశాయి. మరో 12 స్థావరాలు ఇప్పటికి గుర్తించిన నేపథ్యంలో వారు వేసే అడుగులు ఎప్పటికప్పుడు కూడా క్షుణ్ణంగా మన బలగాలు కానీ ఇప్పటికే పరిశీలిస్తున్న నేపథ్యంలో ఉన్నాయి. మరోవైపు కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఉన్నటువంటి సాధారణ పౌరులు కానీ, ఆర్మీకి సంబంధించిన వారి బేస్ క్యాంపులు కానీ లక్ష్యంగా మన టార్గెట్గా మన దాడులు చేయలేదు. కానీ వారు చేసేటువంటి ఎత్తులకు అనుగుణంగానే ప్రతి దాడులు చేయాల్సిన పరిస్థితి కూడా భారత్కు ఇప్పటికే అదే ఆ వ్యూహంతోనే ముందడుగు వేస్తుందని చెప్పొచ్చు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.